తెలంగాణ ఇంటర్ 2025కి సంబంధించి మనకి ఈరోజు పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే కొన్ని లింక్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈరోజు ఇంటర్ ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. మనం ఎంత కష్టపడి చదివింది దేనికోసం? ఒక మంచి కాలేజ్లో సీట్ రావడానికే కదా. అసలు మంచి కాలేజ్ అంటే ఏంటి, ఏముండాలి? డిగ్రీ ఒకటే కాదు, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉండాలన్నమాట. ప్రజెంట్ ఏ కాలేజ్ చూసుకున్నా సిలబస్ అవుట్ డేటెడ్గా అయితే ఉందన్నమాట. దీనివల్ల కంపెనీస్కి ఏం కావాలో మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. లో పేయింగ్ జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగిపోతుంది. కానీ టెన్షన్ పడకండి, దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. అదే NIAT, మనకి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇందులో మనకి 4 years బీటెక్ ప్రోగ్రామ్తో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ స్పెషలైజేషన్ అయితే ఉన్నాయన్నమాట. మనకి మైక్రోసాఫ్ట్, అమెజాన్ అంటే ఎక్స్పర్ట్ డిజైన్ చేసిన ఇండస్ట్రీ రెలవెంట్ కరికులం అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ కూడా బిల్డ్ చేయడం నేర్చుకుంటారన్నమాట. అలాగే 3000+ కంపెనీస్కి హైరింగ్ పార్ట్నర్స్గా ఉండడం వల్ల ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా NITలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక ఫామ్ లింక్ అయితే ఇచ్చాను. మీరంతా తప్పకుండా ఫామ్ అయితే ఫిల్ చేయండి. మనకి అడ్మిషన్ కూడా ఓపెన్ అయితే కావడం జరిగింది. ఇంకా మనకి ఫస్ట్ మంచి వెబ్సైట్ ఏంటంటే మనకి మన బడి అన్నమాట. దీంట్లో మనకి చాలా ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. మనకి పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసిన వెంటనే మనకి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. కానీ మనకి మనబడి వెబ్సైట్లో మనకి ఫస్ట్ రిజల్ట్స్ వచ్చిన 1 hour తర్వాత కూడా మనకి నేమ్ వైజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన టైంకి మనమైతే మన హాల్ టికెట్ ఎంటర్ చేసి మనమైతే తెలుసుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనకి ఈరోజు 11కి అయితే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ వెబ్సైట్ మనబడిని మీరు అందరూ ఫాలో అయితే ఉండండి. అలాగే తర్వాత ఈనాడు రిజల్ట్స్ అన్నమాట. మనకి ఇంకా వెబ్సైట్ అయితే అప్డేట్ కాలేదు. ఒక 2 hours తర్వాత అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది మనకి తెలంగాణ ఇంటర్ జనరల్ రిజల్ట్స్ అని, లేదంటే వొకేషనల్ రిజల్ట్స్ అని ఇలా అయితే అప్డేట్ అయితే చేస్తారన్నమాట. చేసిన తర్వాత మనకి ఫార్మాట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ విధంగా డేటాతో వచ్చేస్తుందన్నమాట. అండ్ అలాగే మీకు ప్లే స్టోర్లో ఒక యాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ అని ఈ విధంగా టైప్ చేయండి అన్నమాట. టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ యాప్ అయితే రావడం జరుగుతుంది. 10th 12th బోర్డ్ రిజల్ట్ అని మనకి ఈ వెబ్సైట్లో కూడా మనకి టైమర్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఎంత % వరకు సర్వర్లో అప్లోడ్ అయ్యింది డేటా సరికి అది కూడా డిస్ప్లే చేస్తామన్నమాట. మనకి యాప్ కూడా అందరూ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక దాని మీద అయితే డిపెండ్ అయితే అవ్వద్దన్నమాట. ఎందుకంటే ఫర్దర్ వేరే ప్లాట్ఫామ్ అయినా చెక్ చేస్తే మనకి దీంట్లోనే అవుతుంది. ఎందుకంటే చాలా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఒకేసారి వస్తారు కనుక మనకి సర్వర్ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అది ఫేస్ చేయకుండా మీరు ఉంటారని చెప్తున్నాను అన్నమాట. సో దీంట్లో సెలెక్ట్ చేసుకోండి 12th అండ్ అలాగే ఒకసారి దీన్ని బట్టి చూసుకుంటే కనుక మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనం ఫాస్ట్గా అయితే తెలుసుకుంటే అయితే ఉండొచ్చు అన్నమాట ఈ విధంగా. అండ్ అలాగే మనకి ఇది తెలంగాణ ఇంటర్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మనకి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో చూస్తున్నారు కదా రిజల్ట్స్ అని, మనకి రిజల్ట్స్ అనౌన్స్డ్ చూడని మనకి అప్డేట్ అయిన తర్వాత దీంట్లో కూడా రావడం జరుగుతుంది. ఇది తెలంగాణ ఇంటర్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్. అండ్ అలాగే మనకి సాక్షి వెబ్సైట్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి వాట్సాప్ అని ఒక నెంబర్ అయితే ఇచ్చారన్నమాట. ఆ నెంబర్లో కొంచెం లేట్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి వెయిట్ అండ్ న్యూస్ అనే ఇంకో ప్లాట్ఫామ్ అయితే ఉందన్నమాట. మీ అందరికి తెలిసిందే. దాంట్లో కూడా హాల్ టికెట్ ఎంటర్ చేస్తే మనకి ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇలాగ కొన్ని పద్ధతుల్లో మీరైతే ఫాస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి.